అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఆస్ట్రో టుడే. ఈరోజు క్విక్ టాపిక్ వచ్చేసి వాస్తుశాస్త్ర పరంగా మన ఇంట్లో వాల్ పేపర్స్ గానీ, వాల్ పోస్టర్స్ గానీ ఏ డైరెక్షన్స్‌లో పెట్టుకుంటే మనకు ఉత్తమమైన ఫలితాలననేది ఆశించొచ్చు అనే దాని గురించి తెలుసుకుందాము. చాలామంది ఇళ్లలో మనం చూస్తూనే ఉంటాము. మంచి సీనరీసు పెట్టుకుంటూ ఉంటారు. సో, వాటిని ఏ డైరెక్షన్‌లో పెట్టుకుంటే బావుంటదో తెలుసుకుందాం ఈరోజు. ఫస్ట్ వచ్చేసి కొండలు, గుట్టలు, పర్వతాలు అంటే మౌంటైన్స్ యొక్క వాల్ పోస్టరు మీరు సౌత్ వెస్ట్ డైరెక్షన్‌లో పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమము. అది తప్పిచేసి వేరే డైరెక్షన్‌లో పెట్టుకోకండి. సో, సౌత్ వెస్ట్ డైరెక్షన్‌లో పెట్టుకొని నార్త్ ఈస్ట్ సైడు ఫేసింగ్ అనేటట్టు ఉండేటట్టు చూసుకునేటట్టు పెట్టుకోండి. అది. సెకండ్‌దొచ్చేసి గుర్రాలు. 7 గుర్రాలు ఉన్న వాల్ పేపర్‌ని తీసుకొని దాన్ని దక్షిణం వైపు గోడ పైన పెట్టండి. అది ఉత్తరం వైపు గానీ ఫేసింగ్ అనేది ఉండాలి. అది. దీనివల్ల కెరియర్ గ్రోతు, సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా నెమలి అంటే మన జాతీయ పక్షి పీకాక్ పోస్టర్ వచ్చేసి కూడా సౌత్ డైరెక్షన్‌లో పెట్టుకోవడం చాలా ఉత్తమము. దీనివల్ల మనీ ఇన్‌ఫ్లో అనేది ఖచ్చితంగా పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఇంట్లల్లో బుద్ధుని స్ స్టాచ్యూస్ గానీ, బుద్ధుని వాల్ పోస్టర్స్ గానీ ఉండడం కూడా జరుగుతుంది. బుద్ధుని వాల్ పోస్టర్ అయినా సరే, స్టాచ్యూ అయినా సరే తూర్పు డైరెక్షన్‌లో లేకపోతే ఉత్తర డైరెక్షన్‌లో పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమము. దీనివల్ల ఇంట్లో చాలా శాంతియుతంగా ఉండడము, శాంతి నెలకొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన వాటర్ ఫౌంటైన్స్ సంబంధించినటువంటి ఫోటోస్ ఉంటాయి. ఆ ఫోటోస్ అయినా సరే, కమలం పువ్వు, తామర పువ్వు అంటారు గదా! సో, తామర పువ్వు యొక్క వాల్ పోస్టర్స్ అయినా సరే, అవి నార్త్ ఈస్ట్ డైరెక్షన్‌లో పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమము. దీనివల్ల మంచి ఆస్పీషియస్ ఎన్వైర్న్‌మెంట్ అనేది క్రియేట్ కావడం జరుగుతుంది ఇంట్లో. దానివల్ల డబ్బు ఆదా కావడము, మనీ ఇన్‌ఫ్లో కూడా పెరగడం అనేది జరుగుతుంది. సో, ఈ రోజుకొచ్చేసి ఇది క్విక్ ప్రెడిక్షన్ అండి. ఐల్ సీ యూ టుమారో.